టెలిగ్రామ్ యాప్ను చాలామంది వాడుతుంటారు. దీని వ్యవస్థాపకుల్లో ఒకరైన పావెల్ దురోవ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఆయన గురించే నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పావెల్ దురోవ్ టెలిగ్రామ్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన టెలిగ్రామ్లో పెట్టిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది. 12 దేశాల్లో 100 మందికి పైగా పిల్లలకు తాను బయోలాజికల్గా తండ్రినంటూ ఆయన చెప్పుకొచ్చారు. సుదీర్ఘ పోస్టు పెడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ పోస్టు తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లే కాదు, పలువురు ప్రముఖులు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ప్రస్తుతం 39 ఏళ్లున్న టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ 100 కోట్లకు పైగా సంపదతో లగ్జరీగా జీవిస్తున్నారు. లైఫ్లో బాగా ఎదిగినా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. కానీ ఆయన 100 మందికి పైగా సంతానాన్ని పొందారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే టెలిగ్రామ్లో చెప్పడంతో సంచలనంగా మారింది. ఇతరులకు వీర్యదానం చేయడం ద్వారా అంతమంది పిల్లలకు తాను తండ్రినయ్యానని పావెల్ వెల్లడించారు. 15 ఏళ్ల క్రితం ఒక స్నేహితుడు తనని కలిసి ఒక వింత సాయం కోరాడని చెప్పారు. వారికి పిల్లలు పుట్టే అవకాశం లేదని, దాంతో తనని వీర్యదానం చేయాలని కోరినట్లు చెప్పాడు. స్నేహితుడు అలా చెప్పడం ద్వారా సమస్యను లోతుగా అర్థం చేసుకున్నానని అన్నారు. వీర్యదానం ద్వారా సంతానం లేని దంపతులకు సాయం చేయొచ్చని డాక్టర్ చెప్పిన మాటలు స్ఫూర్తినిచ్చాయని పావెల్ పేర్కొన్నాడు. ఆ తర్వాత తాను స్పర్మ్ డొనేషన్లో రిజిస్టర్ చేయించుకున్నానని టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ చెప్పారు. ఇప్పటిదాకా 12 దేశాల్లో 100 మందికి పైగా జంటలకు తాను సంతానాన్ని అందించినట్లు పోస్ట్లో వెల్లడించారు. కాగా ప్రస్తుతం తాను వీర్యదానాన్ని ఆపేశానని చెప్పారు. వీర్యదానం అవసరాన్ని వివరించిన పావెల్ దీనికోసం మరింత మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తన డిఎన్ఏను ఓపెన్ సోర్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. తద్వారా తన వీర్యం ద్వారా పుట్టే పిల్లలు ఒకరినొకరు ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. తనను తాను వీర్యదాతగా చెప్పుకోవడానికి గర్విస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ టెలిగ్రామ్ పోస్ట్ వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. దీనిపై ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కూడా స్పందించారు. చాలా తక్కువ నెంబరేనాయన చెంగిజ్ ఖాన్ అని వ్యంగ్యంగా కామెంట్ పెట్టారు.